హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా విజయ్ నిర్వహించిన ఒక కార్నర్ మీటింగ్‌లో తొక్కిసలాట అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఈ తొక్కిసలాటలో చిన్న పిల్లలు, అలాగే మహిళలు, అలాగే మగవాళ్ళు కూడా దాదాపు 40 మంది వరకు చనిపోయారు. ఇంకా చనిపోవడానికి కూడా అంటే మృతుల సంఖ్య ఇంకా పెరగడానికి కూడా చాలా అవకాశం ఉంది. 50 మంది సీరియస్‌గా ఇంజ్యూర్ అయ్యారనమాట. అయితే ఇంత ఘోర ప్రమాదానికి కారణం ఏంటి అని చెప్పేసి అందరిలో కూడా కొన్ని డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే విజయ్ అనే వ్యక్తి ఒక పెద్ద హీరో. ఆయన ఒక ప్లేస్‌కి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తుండు అంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు. అయితే మరి పోలీసులు ఇక్కడ బారిగేడ్లు సరైన పోలీసింగ్ వ్యవస్థ లేకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు అని చెప్పేసి ఒక విమర్శ అయితే వ్యక్తమవుతుంది. మరోవైపు ఏంటి అంటే విజయ్ మీద కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఎప్పుడో వస్తా అని చెప్పేసి దాదాపు ఒక 5 గంటలు లేట్ వచ్చిండు. దానివల్ల పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. దానివల్లే ఇంత పెద్ద స్థాయిలో తొక్కిసలాట జరిగిందని చెప్పేసి ఇలా డీఎంకే అలాగే విజయ్ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేసుకుంటున్నారు. ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ మనకి వైఫల్యం కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా 10,000 మందికి పర్మిషన్ ఇస్తే 10,000 మందే వస్తారని లేదు కదా. చాలా చుట్టుపక్కల పెద్ద దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో రేడియస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి రావడం జరిగింది. విజయ్ని చూడాలి. ఎందుకంటే విజయ్ తమిళనాడులో మాస్ హీరో కాబట్టి చాలా పెద్ద స్థాయిలో తరలి వచ్చారు. ఇంత ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీని అంతటికీ కారణం ఏంటి అంటే నిర్లక్ష్యం అనమాట. అటు విజయ్ నిర్లక్ష్యం ఉంది, మరి భద్రత కల్పించకపోయిన పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్.